నమస్తే అండి. నా పేరు మహేష్ ఉప్పలపాటి. నేను విజయనగరం టౌన్‌లో ఉంటాను, నివసిస్తాను. నా సొంతూరు బేసికల్లీ విజయనగరమే కనుక. సో, 2017, 18 కాలం నుంచి నాకు ఎస్కార్ట్‌తో పరిచయం ఉందండి. వ్యాపార రీత్యా అనుకోండి, వ్యాపార రీత్యానే ఎస్కార్ట్‌లో శుభవరపుకోటలో నేను 2018 నుంచి సుమారు అలా తిరుగుతూనే ఉన్నాను. నా వ్యాపారం ఇక్కడ చేసుకుందాం అనే ఉద్దేశంతో. నాకు 18 ఏళ్ళు అంటే దాదాపు 2009 నుంచి నేను ఎడ్యుకేషనల్ కమ్యూనిటీలో పాంప్లెట్ బాయ్‌గా నా కెరియర్ స్టార్ట్ చేసుకుంటూ, నేను దాదాపు 18 ఏళ్ళు రకరకాలైనటువంటి పొజిషన్స్‌లో రకరకాలైన ఊరుల్లో పనిచేస్తూ, పని నేర్చుకుంటూ, ఒక స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటర్‌గా ఈరోజు స్కూల్స్ స్థాపించడంలో కొంచెం సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. ఆ దిశగా నేను నడుస్తున్నానండి. ఈ వెళ్ళే క్రమంలో ఈరోజు నేను ఈ వీడియో మీకు చేయడం, ఈ వీడియో ద్వారా మీ అందరికి ముందు రావడానికి ఒక కారణం, నాకు కొంతకాలంగా ఎస్కార్ట్‌లో నాకు కొంతమంది వ్యక్తులతో ఒక సమస్య, ఒక మోసం, ఒక మోసం అని అనొచ్చు దాన్ని. ఆ మోసాన్ని నేను చాలా రకాలుగా పోరాటం చేస్తున్నాను. న్యాయబద్ధమైన పోరాటం చేసే క్రమంలో ఉన్నాను. సో, ఈ క్రమంలో నాకు ఇవాళ నా ముందుకి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో నన్ను చాలా బాధ పెట్టింది. సో, ఆ బాధని నేను కూడా ఒక వీడియో ద్వారా ఎస్కార్ట్‌లో కొద్దిమంది నాకు తెలిసినటువంటి వ్యాపార రీత్యా నాకున్న పరిచయాలకి, నాకున్న తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో రూపమైన నిజాలు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ఎవరిని ఏదో ఇబ్బంది పెట్టాలి, ఎవరిని ఏదో చేసేయాలని కాదు. ఎందుకంటే ఒక నిజాన్ని మొత్తం కప్పిపెట్టే మార్గంగా ఒక వీడియో బయటకొచ్చింది. సో, అందుకు ఆ నిజాన్ని నేను బయటికి వెలుగులోకి తెద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. నాకు యాక్చువల్లీ ముందు ఎస్కార్ట్ ఊరు ఎక్కడుందో తెలుసు. చిన్నప్పుడు మేము వచ్చేవాళ్ళం పులిగిరి ఆడుకోవడానికి గట్టా వచ్చేవాళ్ళం. పులిగిరి వాటర్ ఫాల్స్ తెలుసు కనుక బేసికలీ ఎస్కార్ట్ ఊరిలో కానీ గాంధీనగర్ ఉంటుంది, ఇలా ఈ వీధులు ఇవి మనకు తెలియదు. శ్రీనివాస్ కాలనీ ఇవి మనకు తెలియదు. సో, నేను బేసికల్లీ నాకు మొత్తం నా స్కూల్ ఉద్యోగ రీత్యా, కొన్న వ్యాపారాల రీత్యా నేను నా స్కూల్స్ వర్క్స్ కానీ, స్కూల్స్ కన్సల్టెన్సీ కానీ ప్రతిదీ కూడా నేను విజయనగరం జిల్లాలో ఆల్మా కంప్యూటర్ ఎడ్యుకేషన్గా ఫస్ట్‌లో ఉండేవాడిని. తర్వాత ఏమో చెన్నైలోని, పూణేలోని నేను రకరకాల వ్యవస్థలకి నేను పనిచేయడం జరిగిందండి. సో, నాతో 2014 నుంచి పరిచయం ఉన్న విజయనగరం జిల్లాలో శృంగవరపుకోటలో వాస్తవ్యుడైనటువంటి గణేష్ సార్ పరిచయం అయ్యాకే నేను గతంలో ఆయన మన దగ్గర కంప్యూటర్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేశారు. ఆయన హానెస్టీ అండ్ డెడికేషన్ చూసి నేను యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లోకి రావడానికి కారణం ఏంటంటే, నా మ్యాథ్స్ టీచర్ సరిగ్గా పాఠాలు చెప్పలేక నేను నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేకపోయాను అనే ఆవేశంలో పుట్టిందే, మనమే ఒక మంచి స్కూల్స్ పెట్టాలి, మంచి విద్యనివ్వాలి. అసలు ఆ విద్యని ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆ నొప్పి తెలిసినోడికి తెలుస్తుందేమో నేను అనుకుంటున్నాను. సో, ఆ విధంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో సరిగ్గా పిల్లలకి చెప్పే గురువుకి నేను ఎప్పుడు చేతులు కట్టేస్తానండి. వయసుతో నాకు సంబంధం ఉండదండి. సో, ఆ విధంగా ఆ రోజులో నాకు పరిచయమైనప్పుడు ఈ గణేష్ సార్‌కి అక్కడ నేను చాలా సపోర్టివ్‌గా నించున్నాను. ఎందుకంటే ఆయన నిజంగానే అక్కడ పాఠాలు బాగానే చెప్పేవారు నా కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో. తర్వాత ఆయన ఇక్కడికి వచ్చేయడం, ఆయన స్వస్థలం ఇది అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చేయడం, ఇక్కడికి వచ్చి క్లాసెస్ చెప్పుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేశారు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా ఓపెన్ చేసుకున్నారు ఆయన ఇక్కడ. బాగానే ఉండేది. నాతో ఉన్న పరిచయాల మీద నన్ను పిలిచి, "మాస్టర్, మీకున్న అనుభవాలు కావాలి. మీరెన్నో దెబ్బలు తినున్నారు. సో, మీ పేరు మిమ్మల్ని వాడుకుంటే నేను ఇక్కడ సొంతంగా ఎదగడానికి నాకు ఒక అవకాశం వస్తది. ఎందుకంటే ఎంత కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా పెద్దగా ఉద్యోగాలు ఏమీ రావట్లేదు. మీరు అలాగే అక్కడెక్కడ తిరుగుతున్నారు. సో, ఇద్దరం కలిసి నిలబడితే మనం ఒక వ్యవస్థని క్రియేట్ చేయొచ్చు" అని నన్ను మోటివేట్ చేసి నన్ను ఈ ఊరు తీసుకొచ్చి ఏదో ఏపీ ఇన్‌స్టిట్యూట్ అన్న పదం, అప్పటికే తను కాంపిటేటివ్ ఏదో చిన్నది బోర్డు పెట్టుకొని చేసుకుంటున్నాడు. దానికి ఎటువంటి కలపత్రాలు ఆ రోజుకి లేవు. సో, కలపత్రాలు ఇన్ ద సెన్స్ రిజిస్ట్రేషన్స్ కానీ అలాంటివేవీ లేవు. సో, కొన్నాళ్ళ తర్వాత 2019లో నేను తిరునామలైలో పనిచేస్తున్నప్పుడు తను నా పేరు వాడుకుంటూ ఏపీ ఇన్‌స్టిట్యూట్ బేసికల్లీ సైనిక్ నవోదయ అనే కాన్సెప్ట్‌తో తను మార్చుకొని నా పేరు వాడుకుంటూ తను చేయడం జరిగిందండి. దానికి కావాల్సిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ ఇది 2019లో తను పెట్టుకుందండి. ఈ కిందన చూస్తే తన పేరుతో పాటు నా పేరు ఉంటుంది.
అప్పుడు 2019లో తన కుర్రోడు కదా, తనకున్న పరపతు అవన్నీ చెప్తే జనాలు రారని ఉద్దేశంతో మెజరు మీరు నాతో రండి కలిసి చేద్దామని చెప్పడం జరిగింది. సో అందుకు నేను ఇక్కడికి లేనప్పటికీ నా ఫోటో, నా తాలూకా మొత్తం పరపతిని తను వాడుకుంటూ తన స్వలాభానికి ఆ రోజు చేయడం జరిగింది. దానికి నా అంగీకారం ఉందండి. ఆ రోజు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత 2019 నుంచి 2020 వరకు రకరకాలుగా, ఇది 2020లో తను వేసుకున్నాడండి ఈ పాంప్లెట్. యాక్చువల్లీ పాంప్లెట్లో ఏ డివిజన్ ఆఫ్ విశాఖ మెరిడియన్ ఎడ్యుస్కిల్స్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఉంటుందండి. పైనేమో ISO అని సర్టిఫికేషన్. సో జనాలు ఎవరైనా గూగుల్లో ఈ విశాఖ మెరిడియన్ ఎడ్యుస్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరితో తెలిస్తే అందరికీ నిజాలు తెలిస్తే దీని గురించి నేను ఎక్కువ మాట్లాడక్కర్లేదు. సో దీని ద్వారా ఫస్ట్ టైం సంస్థను రిజిస్టర్ చేసుకున్నాడండి తను నా ద్వారా. దాని తర్వాత కొంతకాలానికి మేషారు మీరు వచ్చేస్తే బాగుంటుంది, మీకున్న అనుభవం నాకు ఉంటుంది అని మా ఇంటికి వచ్చి అడిగి నా తల్లిదండ్రులను ఒప్పించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన తర్వాత 2019 డిసెంబర్ నాటికి నేను ఇక్కడికి 2020 డిసెంబర్ నాటికి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత తను వెనకాతల వేరే వాళ్ళ స్కూల్ ఒకటి ఉంది, వాళ్ళు ఎవరు నడపలేకపోతున్నారు సరిగ్గా, మీరు ఏవైనా మీకున్న అనుభవంతో, మీరు స్కూల్స్ ఆల్రెడీ అక్కడెక్కడ పనిచేశారు, మీకు నడిపే అనుభవం ఉంది కనుక మీరు ఏవైనా వారిని రిక్వెస్ట్ చేస్తే మీరు నేను కలిసి ఆ స్కూల్ తీసుకొని దాన్ని నడుపుదామని అన్నారు. సో తన దాంట్లో ఏమన్నాడంటే నేనే పాఠశాలలు పెడదామనుకున్నాడు. తనకి పాఠశాలలు పెట్టాలి అనే ఆలోచన రావడానికి కారణం మహేష్ కుప్పలపాటి. ఓకేనండి. సో నా ద్వారా తనకి తెలిసిన వరకు కోచింగ్ చెప్పుకోవడమే, కానీ ఆ కోచింగ్కి ఎవరూ నమ్మట్లేదు, కోచింగ్ ఎవరూ వినట్లేదు అని చెప్పి స్కూల్ పెట్టుకుంటే స్కూల్తో పాటు సాయంకాలం పూట కోచింగ్ చెప్పుకోవచ్చు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇద్దరి దగ్గర ఆర్థిక లావాదేవీలను సరిగ్గా లేక మేము మా దగ్గరలోనే అక్కడ ఉన్నటువంటి ఒక పాఠశాల యాజమాన్యాన్ని వినమ్రుడుగా ఇద్దరం కలిసి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, సార్ ఏవైనా పాఠాలు చెప్పుకుంటూ మీతో పాటు కలిసి స్కూల్ని మీరు కలిసి డెవలప్ చేసుకుందాం, ఎదుగుదాము అని అంటే ఆయన చాలా సానుకూలంగా, మేడం గారేమో మాకు పాఠశాలలు నడుపుకోండి అమ్మా, మాకు ఏదో మీకు పిల్లడికి వచ్చిన ఫీజులో ఏదో మీరు ఏ విద్యాలు అనుకుంటే ఇవ్వండి, మీరు నడుపుకోండి అని చెప్పడం జరిగింది అప్పట్లో. సో ఆల్ అండర్ గైడెన్స్లోనే నేను కానీ, ఇప్పుడు మా గణేష్ సార్ కానీ, ఇంకొక 2-3 వ్యక్తులు ఉన్నారు దీనికి సంబంధించి, దీనికోసం కష్టపడిన వాళ్ళు కానీ అందరం కూడా దీన్ని 2021లో ఈ విధంగా పెట్టడం జరిగిందండి. ఆ కింద మొత్తం లోగోస్ వేశారు కదండి, అవర్ అసోసియేట్స్ అని. నేను లైఫ్ టైం మెంబర్నండి. ఆల్మా ఎడ్యుకేషన్ సొసైటీకి ఈరోజు ఆల్మా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ ఉంటుందండి, దానికి నేను లైఫ్ టైం మెంబర్ అండి. దానికి ఓనర్ అడ్వకేట్ సంతోష్ శుక్లా గారు అండి. సో నాకున్న ఈ కిందని మొత్తం ఈ అసోసియేషన్స్ ఇవన్నిటిని కూడా తను వాడుకొని, యాక్చువల్లీ మీ అందరూ గమనించేటైతే ఇందులో 8309765646 అని ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఎప్పుడూ కూడా అప్పటి నుంచి మేము వాడటం జరుగుతుందండి స్కూల్స్ నిమిత్తం. సో 2021 అంతా మేము కష్టపడ్డాం. ఒక వ్యవస్థని నిలబెట్టాలి అని అంటే టీచర్స్ ఉండాలండి, పాఠశాల చెప్పేవాళ్ళు ఉండాలండి. కానీ పాఠశాల చెప్పినంత మాత్రంలో తందే అయిపోతుంది, ఇంకెవరిది అవ్వదు అని అనుకోవడం అవివేకం అండి. ఎందుకంటే పాఠశాలల్లో అడ్మినిస్ట్రేటర్గా మేమందరం నేను వెనకాతల నుండి నడిపిస్తేనే ముందున్న పాఠశాల నడిచిందండి. డ్రైవర్ లేకపోతే, నేను డ్రైవర్ వెళ్ళిన రోజులు ఇదే ఊర్లో మీరు మిగతా పాఠశాలతో డ్రైవర్లను అడిగితే సాక్ష్యాలు చెప్తారండి. నేను ఒక స్కూల్స్ నడిపించి అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న వాడిని, ఒక నిజాయితీమంతుడైన టీచర్ని నిలబెట్టడం కోసం నేను వచ్చి ఇక్కడ డ్రైవింగ్లు చేసి ఒక బాత్రూములు తప్ప ఇంకేవి పని, ఒక బాత్రూమ్ పని ఒక్కటే చేయలేదు. మిగతా పనులన్నింటికి నేను తనతో సహకరించి 2 ఏళ్ళ పాటు దీన్ని పూర్తిగా నడిపిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత నాకు తనకి భేదాభిప్రాయాలు వచ్చాయి. యాక్చువల్లీ మీకు ఇంకొకటి చెప్పాలంటే ఇన్స్టిట్యూట్లో మొత్తం మార్కులన్నీ తనవే అంటున్నాడండి. ఇది 2022లో మేము ఫస్ట్ టైం మా రిజల్ట్ని ఫేస్బుక్లో బయట పెట్టిందండి. ఇది ఈ కష్టం నాది గణేష్ గారిది కాదండి, ఇంకా చాలామంది దీంట్లో ఉన్నారండి. వాళ్ళందరూ కలిపితేనే ఒక వ్యవస్థ ఎప్పుడైనా అవుతుందండి. టీం వర్క్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ 2022లో ఎప్పుడైతే మేము రిజల్ట్ రావడం ఇదంతా జరిగిందో డబ్బు వ్యామోహం కలగడం మొదలుపెట్టింది. వాస్తవం ఏంటంటే డబ్బు వ్యామోహం కలగడం మొదలుపెట్టింది.
ఈ డబ్బు వ్యామోహంలోనే తను ఇంకా అక్కడి నుంచి ఏం చేయడం మొదలుపెట్టాడంటే, లోకల్గా మనం కదా ఇదంతా చేసుకుంటున్నాం, నాన్ లోకల్ ఈయన ఇక్కడ ఉండడం ఏంటి, ఈయన ఏం చేసేస్తాడు, ఇంకంతా మనకు తెలిసిపోయింది కదా అని చెప్పి తన ఫ్యామిలీని మొత్తం అంతా ఇన్వాల్వ్ చేసేసి నన్ను నా భార్యని ఏ విలువలతో కోసం అయితే 3-4 ఏళ్ళుగా మమ్మల్ని ఫోటోలతో సహా నన్ను వాడుకున్నాడో అదే విలువలతో నేనేమీ పని చేయట్లేదు, నా వల్ల ఏమీ ఉపయోగం లేదు, నా వల్ల దండగా అని చెబుతూ మా తమ్ముడికి తను పంపించిన ఒక కాల్, 1 గంట సేపు మా తమ్ముడు తను మాట్లాడుకున్నారండి. ఆ కాల్ రికార్డింగ్ ఇప్పటికీ నా దగ్గర సేవ్ చేసి ఉందండి. చెబుతూ నన్ను ఒక వేస్ట్ ఫెలోలా ముద్రిస్తూ నాకు కలిగినటువంటి మానసిక శోభ కలిగించి నన్ను మా ఆవిడ్ని ఇక్కడి నుంచి తగిలేస్తే నేను మా ఆవిడ విజయనగరం వెళ్ళిపోవడం జరిగిందండి. ఓన్లీ సంస్థల పరంగా ఇంకా మేము పనిచేయము అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగిందండి. ఇప్పుడు చెప్తాను అసలు విషయానికి. యాక్చువల్లీ 2021లో మేము స్కూల్ పెట్టుకుందాము అనుకున్నప్పుడు ఏ సంస్థ నడపాలన్నా ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక సొసైటీ ఉండాలండి. బేసికల్లీ అది రిజిస్ట్రేషన్ చేసే సంస్థలు నడపాలంటే ఉండాలి. కానీ ఎడ్యుకేషన్ సంస్థలు నడుపుతున్నాం కదా, ఎప్పటికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఆ ఏపీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాన్ని అన్మిషప్రియ ఎడ్యుకేషనల్ సొసైటీగా విలీనం చేశామండి. మీరు కావాలంటే ఇందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఓకే. సో ఈ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కింద ఎప్పుడైతే మిలీనియం చేశామో ఈ సొసైటీ మీదే మొత్తం అటు ఏపీ ఇన్స్టిట్యూట్ కానీ మేము వేరే వాళ్ళ దగ్గర అడిగి మీ ఆధ్వర్యంలో మేము పిల్లలు పెట్టుకొని నడుపుకుంటామన్న ఆ పాఠశాల సంస్థలు కానీ అందులో వచ్చే ఆర్థిక లావాదేవీలన్నీ ఈ సొసైటీ పేరు మీదే జరిగేవండి. జరుగుతూ ఇక్కడికి అయిపోయింది కదండి, పంపించాక పెట్టుబడులు మేము పెట్టినవి ఉంటాయి కదండి, ముగ్గురం కలిసి పెట్టుకున్నాం పెట్టుబడులు మొత్తం ఎంతమందిలో. ఈ ముగ్గురం కలిసి పెట్టుకున్న పెట్టుబడిలో అడగ్గా అసలైతే 2024 కల్లా రాబెట్టుకున్నానండి. నాకు అసలైతే 2024 కల్లా అసలు వచ్చిందండి. మరి తనేమో 5 ఏళ్ళు నడిపామండి మేము. ఈ పాఠశాల కానీ ఆ ఇన్స్టిట్యూట్ కానీ ఇదే సంస్థ మీద 5 ఏళ్ళు నడిపామండి. నడిపిన తర్వాత తను 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ ఎవరి దగ్గర అయితే మేము పాఠశాలను తీసుకొని నడిపడం జరిగిందో ఆ పాఠశాలలో ఉండను, వెళ్ళిపోతాను అని చెప్తేనే, బాబు నువ్వేదైనా వచ్చి మళ్ళీ నడుపుకుంటావా మాతో పాటు కలిసి, ఎందుకంటే నీకు పూర్వం అనుభవం ఉంది, అతను వెళ్ళిపోతాడట అని చెప్తే నేను వచ్చి తన్నే అడిగానండి. పాత గొడవలు, పాత మానసిక ఇబ్బందులు అవన్నీ కాసేపు పక్కన పెడితే నువ్వు సురక్షితంగా ఎక్కడైనా నడుపుకోగలవా, నా వల్ల నేను వచ్చిన దాని వల్ల నువ్వు నేను ఇబ్బంది పడకూడదు, మన వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు, మన వల్ల పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని నేను చెప్పడం జరిగిందండి. ఇదంతా చెప్పిన తర్వాత తను నాకేం చెప్పాడంటే, వెంకటరాంపేటలోని తన దగ్గర ఒక 50 సెంట్ల నుంచి 70 సెంట్లు భూమి అనుకుంటాను కొనుక్కున్నాడు. సో ఆ భూమి కొనుక్కుంటూ నేను అక్కడ కట్టేసుకుంటున్నాను మేషారు, నేను వెళ్ళిపోతున్నాను, నేనైతే ఈ బిల్డింగ్లో ఉండను, సో మీకు కావాలి అంటే మీరు ఏమైనా వాళ్ళతో నడుపుకుంటానంటే కలిసి మీరు నడుపుకోండి, పాఠాలు చెప్పుకోండి, మీరు నడుపుకోండి, నేనైతే ఇక్కడ ఉండనని క్లియర్గా చెప్పిన తర్వాతే కిందటి దసరాలోనే నేను మళ్ళీ స్కూల్ ప్రిన్సెస్లోకి వచ్చి నేను ఆ ఏదైతే పాఠశాల అనుకుంటున్నామో ఆ పాఠశాల ప్రిన్సెస్లోకి వచ్చి అక్కడ కూర్చోవడం జరిగిందండి. అది తనకి తెలుసు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి తెలుసు. 6 నెలల పాటు తన పక్కనే కలిసి ఉన్నటువంటి వ్యవస్థలోనే తను పనిచేస్తున్నా నేను పాఠశాల వరకు వదిలేశాను కనుక దాని గురించి నేను మళ్ళీ దూరే హక్కు నాకు లేదు కనుక నేను దూరకుండా 6 నెలల పాటు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 24వ తారీఖు తను వెళ్ళిపోయిన వరకు నేను తన విషయాల్లో కానీ తను నడుపుకుంటున్న అనుబంధమైన సంస్థల్లో కానీ నేను దూరలేదండి. దూరకుండా పక్కనే అదే నీతితో ఉన్నానండి. ఇప్పుడు గొడవ, తను ఇప్పుడు అన్మిషప్రియ ఎడ్యుకేషన్ సొసైటీ అని తన మొత్తం వీడియోలో చూపించాడండి. ఏదో అధికారులు ఇబ్బంది పెట్టేశారు, ఎవరో రాజకీయ ప్రలాభాలు పెట్టేశారు, మత కులాన్ని ఇంకేదో వాడేశాడండి. ఎవరు ఏం చేయలేదండి, ఇదే వాస్తవమైన నిజం అండి. ఈ నిజాన్ని మీ ముందు పెట్టాలనే ఈ వీడియో చేశానండి. ఇతను 2 ఫిబ్రవరిలో నా దగ్గరికి ఈ 2 కాగితాలు పట్టుకొని వచ్చాడండి. ఇది మా ఆవిడదండి, ఇది నాదండి. దీని సారాంశం మీరు ఒకవేళ చదివినట్టయితే దీని సారాంశం ఏంటి అంటే 2025లోనే మేము సొసైటీలోంచి వెళ్ళిపోయినట్టు సంతకాలండి.
దానికి నేను అబ్జెక్షన్ చేస్తూ నేను రాసినటువంటి ఇది ఏంటండి ఇది, I had further communicated that my consent was limited only to passing a duly conveyed governing body resolution for establishment of the school and for proceeding with the affiliation process, wherein I would also sign in my office capacity without tendering రెసిగ్నేషన్. అంటే నువ్వు ఇచ్చినటువంటి లాస్ట్ ఇయర్ రెసిగ్నేషన్ నేను పెట్టను, అవి ఎందుకంటే మనకి లావాదేవీలు కానీ పాతవేవి తేలేదు, అయినా నేను బయట నుంచి వచ్చాను కదండి, ముందు నన్ను పంపించారు కదండి, నాకు ఆ భయం ఉంటుంది కదండి. అందుకు నేను తనకి ఏం చెప్పాను అని అంటే, ఈ సంవత్సరం నేను నీకు సంతకం పెడతాను, నువ్వు ఒక కొత్త స్కూల్ పెట్టేసుకో సొసైటీలో, నువ్వు వెళ్ళిపో హ్యాపీగా, నేను ఏదో ఇక్కడ ఉన్న పిల్లలతో నేను నడుపుకుంటాను వాళ్ళ ఆధ్వర్యంలో అని చెబుతూ విడిపోదామని సానుకూలంగా నేను చెప్పినప్పటికీ తను వెళ్ళలేదండి. తను వెంటనే ఏం చేశాడు అని అంటే, నెక్స్ట్ డే ఒక నోటీస్ పంపిస్తాడండి నాకు. నెక్స్ట్ డే ఒక నోటీస్ పంపిస్తాడు. నేను ముందుగా నోటీస్ పెడతాను ఒకసారి అక్కడ. ఇదండి నోటీస్. ఈ నోటీస్లో పైన ఏమని రాసి ఉంటుందంటే, మేము గత ఏడాది నుంచే ఎగ్జిక్యూటివ్స్ మెంబర్స్ అందరూ ఏదో మీటింగ్ పెట్టేసుకుందాము, ఆ మీటింగ్కి ఎలాంటి ఆహ్వానాలు ఉండవు, సో మీటింగ్ మీరు ఎప్పుడు హాజరు కావట్లేదు, సో ఇప్పుడైనా మీరు మీటింగ్స్కి అది హాజరు అవ్వాలని ఈ మీటింగ్తో కాపీ పెడుతూ కింద పారాగ్రాఫ్లో ఏం రాస్తాడంటే, మేము ఇప్పటి వరకు సొసైటీలో ఎలాంటి అమెండ్మెంట్లు చేయలేదు అని రాస్తాడు. ఆ నోటీస్కి అర్థం ఏంటండి? ఈ నోటీస్కి ఏదైనా అర్థం ఉంటుందండి? ఈ నోటీస్లో ఏమైనా రాస్తాడు, పైనేమో మాకు ఎలాంటి మేము ఆహ్వానాలు ఉండవు, తీర్మానాలు ఉండవు, సభ్యులు ఆల్మనాలే వచ్చేయాలని రాస్తాడండి. ఓకేనా? ఇది గతంలో మాకున్న 4 ఏళ్ల అనిమేష్ ప్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ కాపీలో ఇలాంటి రెజల్యూషన్ నేను చూడడం అయితే మొదటిసారండి. ఈ రెజల్యూషన్ ఇది ఇక్కడ రాస్తాడు కదండి. కిందని ఇవి చూసారు కదండి, కిందని రాసిన దాంట్లో ఏమని రాస్తాడు అని అంటే, మేము ఎలాంటి అమెండ్మెంట్లు చేయలేదండి, కింద అమెండ్మెంట్లు చేయలేదని రాస్తాడు, పైన అమెండ్మెంట్లు చేస్తాను అంటాడు. ఓకేనా? ఇది తనెత్తుంది. ఓకేనా? ఇది దీని మీద మళ్ళీ అబ్జెక్షన్ ఇచ్చానండి, నేను ఇచ్చాను. అబ్జెక్షన్ ఇచ్చిన తర్వాత తను కొద్ది రోజులకి ఏం చేశాడు అని అంటే, చాలా రోజులు నాకు అనుమానం, ఒక నెల రోజులుగా తను ఆకుండా ప్రాసెస్ చేసుకుంటున్నాడండి, స్కూల్ ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు నేను తను ఒకరోజు అడిగాను, నువ్వు అన్మిషా ప్రీ ఎడ్యుకేషన్ సొసైటీ మీద స్కూల్ ప్రాసెస్ చేసుకుంటున్నావు కదా, నాది మా ఆవిడది సంతకం లేకుండా, అంటే నేను ముందు ఇచ్చిన అబ్జెక్షన్లో 7 రోజుల్లో నువ్వు దాన్ని రిప్లై ఇవ్వాలి, లేకపోతే నువ్వు పెట్టినటువంటి కాగితాలని నేను పరిశీలిస్తాను అని పెట్టానండి. అదే ఈ కంప్లైంట్ అండి నేను అప్పుడు పెట్టింది. అప్పుడు పెట్టిన కంప్లైంట్ ఇదేనండి, అన్ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ మై నేమ్ అండ్ మై వైఫ్ నేమ్, మేము సంతకాలు పెట్టకుండా మా పేర్లు ఎలాగా పెట్టేస్తారని పెట్టామండి. ఇది పెట్టిన తర్వాత ఈ కంప్లైంట్ ఇచ్చాను కదండి, ఈ కంప్లైంట్ పరంగా ఎప్పుడైతే అవి పరిశీలిస్తున్నామో ఏంటి మా పేర్లు ఎక్కడ కొట్టేశారండి, మొత్తం మా పేర్లే లేవండి అందులో. సొసైటీలో గవర్నింగ్ బాడీలో వైస్ ప్రెసిడెంట్ పేరు లేకుండా సొసైటీ తొలగా ఆమోదం అయిపోయింది. రెజల్యూషన్ పాస్ చేశామని ఒక కాగితం చూపించాడండి. రెజల్యూషన్ పాస్ చేశామన్న కాగితం చూపించినప్పుడు అసలు రెజల్యూషన్ జరుగుతుందని ముందు ఒక ఇన్విటేషన్ ఉండాలి కదండి. ఎక్కడుందండి ఆ ఇన్విటేషను? నాకు ఎలా పంపించారండి? ఏ మీడియా ద్వారా ఆ ఇన్విటేషన్ వచ్చిందండి? ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఏ విధంగా నాకు పంపించారు? ఎలాంటి రెజల్యూషన్స్ లేవండి. మీకు ఇంకొక విషయం అండి, ఈ రెజల్యూషన్ డిసెంబర్లో జరిగింది, అది అసలు మనకు తెలియదు ఆ రెజల్యూషన్ జరిగినట్టు. డిసెంబర్లో ఈ రెజల్యూషన్ జరిగింది. అది ఎలా తెలిసిందండి? డిసెంబర్లోనే వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వెళ్ళారండి, ఇదే విజ్ఞాన్ జ్యోతి స్కూల్కి ఒక అగ్రిమెంట్కి వెళ్ళారండి డిసెంబర్లోనే. ఆ అగ్రిమెంట్ కాపీ రావడంతో వీళ్ళు డిసెంబర్లోనే అగ్రిమెంట్ చేసుకున్న సొసైటీ పేరు మీద తెలిసిందండి. ఓకేనండి, డిసెంబర్లోనే వాళ్ళకి తెలిసిందండి. కాగితాలు ఉన్నాయండి నా దగ్గర, అది కూడా ఎవరైనా దీని మీద మళ్ళీ నన్ను అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానండి. ఆ రిజల్యూషన్ ఇచ్చారండి. ఇక్కడికి అయిపోయింది కదండి. ఇక్కడికి అయిపోయిన తర్వాత తను అక్కడితో ఆగలేదండి, తను కోర్టుకి వెళ్ళాడు. నేను మామూలుగా నన్ను అడగకుండా నువ్వు ఎలాగ నా సంతకాలు పెట్టేస్తావో, అసలు సొసైటీలో ఏం జరుగుతుందో నాకు తెలియకుండా, సొసైటీలో ఏమి లావాదేవీలు జరిగిపోయి 2 ఏళ్ళలో అసలు నువ్వేమేం చేస్తున్నావు, ఎందుకంటే నాది మా భార్య సంతకం లేకుండానే తన సొసైటీలో అన్ని పనులు చేసేస్తున్నప్పుడు గతంలో ఎన్ని పనులు చేసి ఉంటాడు, ఏం జరిగిందనే భయం కొద్దీ అడిగానండి. నోటీస్ పంపించానండి తనకు. నోటీస్ పంపిస్తే ఆ నోటీస్కి ఏదో అర్థం లేని రిప్లై ఇస్తూ తను ఏం చేశాడు తెలుసండి, కెవిట్ ఒకటి వేసాడండి నా మీద.
కోర్టుకి వెళ్ళి కెరీట్ వేసాడండి. ఓకేనండి, ఈ కోర్టుకి వెళ్ళి కెవిట్ వేసాడు. ఈ కెవిట్ వేసిన తర్వాత ఆగకుండా తనకి పవర్స్ ఉన్నాయి కదండి, మెజారిటీ కొంచెం తన వైపు ఉంది. నేను మా భార్య బయట వాళ్ళని, మిగతా వాళ్ళందరూ లోకల్ కదా, నాన్ లోకల్ సమస్య తనకే ఉంటుందండి. ఇదిగోండి, ఈ ఈ ఇది ఈ లెటర్ నాకు పంపించాడండి ప్రెసిడెంట్గా. ఈ లెటర్ నాకు పంపించాడు. నేనేం చేశానండి, తను ఇచ్చిన లెటర్కి చాలా సుముఖంగా ఇది రిప్లై అండి. ఇది రిప్లై. సో ఈ రిప్లై ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి ఈ రిప్లైకి యాక్చువల్లీ దీనికి ఒక పద్ధతి ఉంటుందండి. ఒక 14 రోజుల్లో అప్పుడో, ఒక 21 రోజుల్లో అప్పుడో, ఎప్పుడప్పుడు దీనికి ఒక రిప్లై ఇచ్చి, ఈ రిప్లైని నేను ఇచ్చిన రిప్లైలో అంతా తప్పు ఉంటే ఈ పార్టీకి వారికి ఉన్న మెజారిటీతో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళి నన్ను తొలగించి వాళ్ళ పార్టీకి సొసైటీ తెచ్చుకోవచ్చండి. కానీ ఇందులో ఉన్నవన్నీ పచ్చి వాస్తవాలండి, ఇందులో ఉన్నవన్నీ పచ్చి వాస్తవాలండి. సో దీనికి ఆన్సర్ ఇవ్వకుండా తను చేస్తున్న పని ఏంటంటే, ఎప్పుడైతే ఈ డిస్ప్యూట్స్ ఉన్నాయో మా అందరిలో, ఈ డిస్ప్యూట్లన్నీ ఇబ్బంది అని చెప్పి నేనే కంప్లైంట్ పెట్టానండి, మళ్ళీ డిస్ప్యూట్ కంప్లైంట్స్. ఎందుకంటే తన తప్పుల మీద తప్పు చేసి వెళ్ళిపోతున్నాడు కదండి. రెండోసారి ఇది, మొదటిసారి ఆల్రెడీ మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టి తోస్తానండి, ఇప్పుడు రెండోసారి మళ్ళీ తెలివితేటలు వాడుతున్నాడు. సో ఎప్పుడైతే అది చేసుకుంటూ వెళ్ళానో తను ఏం చేశాడంటే, దాని తర్వాత ఏదైతే సంస్థ పాఠశాల అని తను చెప్పాడో, ఒక పాఠశాలలో 350 మంది పిల్లలు వచ్చేస్తే నన్ను తగిలేశారు, 35 మంది వేస్తే కష్టపడ్డాను, అవన్నీ వాస్తవాలండి. ఆ పాఠశాలలో మాకు ఇస్తున్నప్పుడు 150 మంది పిల్లలతో వాళ్ళు ఇచ్చారండి. మేము పెట్టే ఫీజులకి తట్టుకోలేక కొంతమంది పిల్లలు వెళ్ళిపోయి 40-50 మందితో, 120 మందితో మేమే స్టార్ట్ చేసామండి స్టార్టింగ్లో. ఈరోజు కూడా వారు ఆ పాఠశాల విడిచి నన్ను నడుపుకోమని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు కూడా వారికి వచ్చింది 189 మంది అండి పిల్లలు, 189 మంది పిల్లలతో వారు వెళ్ళిపోయారు. సో ఏదేదైనా తిరిగి మళ్ళీ ఒక కంప్లైంట్, ఒక కోర్టులో నోటీస్ వేశారండి దీని మీద. ఓకేనా, ఈ నోటీస్ వేస్తూ ఈ కోర్టులో కేసు నడుస్తుందండి. ఇది వేరే అంశం. తెన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టే ఇది చేశారండి. ఇది అయిపోయింది కదండి. ఇది అయిపోయిన తర్వాత తను వెంటనే వేసింది ఏంటంటే, ఇప్పుడు విజ్ఞాన్ జ్యోతి బిల్డింగ్ ఏదో చెప్పాడు కదండి అందరికీ, ఆ విజ్ఞాన్ జ్యోతి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి పాత విజ్ఞాన్ జ్యోతి తాలూకా ఎఫిలియేషను ఇచ్చేయమని కోరుతున్నాడండి. దానికి మళ్ళీ నేనే వెళ్ళానండి. నేనే వెళ్ళి ఏమని అడిగానంటే, తనే రిజిస్ట్రేషన్ లీజు డిసెంబర్లో చేశాడండి అన్మిషాపర్ ఎడ్యుకేషన్ సొసైటీ మీద. యాక్చువల్లీ సొసైటీలో నాకు తెలియకుండా తను చేసేస్తున్నాడు అనడానికి ప్రూఫ్ కోసం నేను ఆ కాగితం తీసుకున్నానండి. ఇప్పుడు ఆ కాగితం మీద నేను పోరాడడానికి నేను రెడీగా ఉన్నాను కోర్టులో. ఇది జరుగుతున్న క్రమంలో తనే పాత విజ్ఞాన్ జ్యోతి, యాక్చువల్లీ ఒక స్కూల్ నడాలి అంటే నాకు తెలిసినంత వరకు సెల్ఫ్ లీజ్ అంటే మన సొంత భవనమైనా మనం ఒక సొసైటీ పెట్టి ఆ సొసైటీకి ఒక సెల్ఫ్ లీజ్ డీడ్ ఇస్తేనే ఆ స్కూల్ నడుస్తుందండి. అలాంటిది ఎఫిలియేషన్ ఉందని చెప్పి సెల్ఫ్ లీజ్ అని ఒకసారి మనం ఇప్పుడు లీజ్ ఉన్న ఎఫిలియేషన్ అది లైవ్లో ఉంటుంది, వాడుకోవచ్చు, వారికి ఏం ఇబ్బంది లేదు. కానీ లీజ్ ఉన్న ఎఫిలియేషన్ని ఎప్పుడైతే వాళ్ళు ఆ లీజ్ ఉన్న ఎఫిలియేషన్ చచ్చిపోయినట్టే, ఎందుకంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ ఎక్కడ చేయరు కదండి. తను ఎప్పుడైతే మధ్యలో అన్మిషాపర్ ఎడ్యుకేషన్ సొసైటీ అని సొసైటీతో చేయించి ఈ సొసైటీలో రిజిస్ట్రేషన్ మళ్ళీ క్యాన్సిల్ చేయించేసుకుంటే పాతది బతికిస్తున్నట్టుగా తను చెప్తున్నాడండి. అది అవాస్తవం కదండి. దాని మీదే నేనే మళ్ళీ కంప్లైంట్ రేస్ చేశానండి. కంప్లైంట్ రేస్ చేసి అది అవాస్తవము, అలాగే ఎలాగిచ్చేస్తారని చెప్తేనే ఆగిందండి. అది అయిపోయింది కదండి. తిను బేసికల్లీ మీకు ఇంకా బోర్డు చెప్పాలంటే సైనిక నవోదయ కోచింగ్ నడపాలి అనేది క్రేజ్ ఉంది, అందరికీ ఇంటెన్షన్ అండి.
నేను చాలా ఏదో చేసేద్దాం అనుకుంటున్నాను, నన్ను చంపేసినా నేను అదే చదువు చెప్తాను. నాది అదే వ్యక్తిత్వం అండి. నేను ఏ వ్యక్తిత్వంతో పాఠశాలలో వచ్చానంటే నన్ను నా ఇంట్లో పిచ్చోని చూసినట్టు చూస్తారండి. మా చుట్టాల్లో నన్ను చాతగానోళ్ళ చూస్తారండి. ఎందుకంటే శుభ్రమైన డబ్బులుండి, వేరే చాలా అవకాశాలుండి, 18 ఏళ్ళుగా అహర్నిశ ఎన్నో దెబ్బలు, ఎన్నో లోటుపాట్లు, ఎన్నో మోసాలు చూసుకోవడం ఇలాగే ఏదో ఒక సంస్థలు నడుపుకుంటూనే నష్టాలతో నేను ఇదే సంస్థలో ఉన్నానండి. ఇక్కడ ప్రధానంగా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఈ సైనిక్ నవోదయ ఏదైతే ఉందండి, సైనిక్ నవోదయ 2 వేరే పాఠశాలలకి రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. దీనికి నాకు తెలిసి 2020 నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు సిలబస్ మారలేదండి. సిలబస్ అదేనండి. గతంలో చాలా తక్కువ అమౌంట్తో ఎవరైనా ఒక లేనివాడు కూడా వచ్చి చదువుకునే విధంగా ఉండేదండి. ఈరోజు తిను దాన్ని ఆకాశానికి తీసుకెళ్ళిపోయాడు. రెండోది, ఆ వీడియోలో ఇంకోటి చెప్పాడండి, నేను ఇల్లేదో అమ్ముకొని నా తండ్రి సంపాదించింది ఏదో అని. ఏమి అమ్మలేదండి. నా దగ్గర వారి తొలక ఈ అన్మిషా ప్రీ ఎడ్యుకేషన్ సొసైటీలో ఎంత ఆస్తి 2024-25కి రాసి ఉన్నారో డిక్లరేషన్ ఉందండి. అలాగే మనకు తెలిసి ఒకటో రెండో సైట్లు కూడా వారు ఏవైతే కొనుక్కున్నారో దానికి సంబంధించిన కాగితాలు కూడా నాకు ఉన్నాయండి. ఇకపోతే ఏదైతే నన్ను తెప్పించారు, నన్ను ఆపేశారు, ఇదంతా చెప్తున్నాడో అదంతా అవాస్తవము. తను చేసిన మొత్తం డబ్బు అనే వ్యామోహంలో తను చేసిన తప్పులే తనని అడ్డుకాట వేసాయి. ఒకరిని నమ్మించి, ఒకరిని తీసుకొచ్చి, వాళ్ళని వెళ్ళగొట్టి, అప్పటికీ వాళ్ళు ఏమనుకుంటా తిరిగి వచ్చి న్యాయంగా అడిగి నువ్వు వెళ్ళిపోతానంటేనే మేము వచ్చి నడుపుకుంటామంటేనే అహంకారం పూర్తిగా నేను ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఉండను, నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పారండి. ఏదైతే షోకాస్ నోటీస్ రిప్లై ఇచ్చారు కదండి, దీనికి సంబంధించి నన్ను ఇదే శృంగవరపు కోర్టులో చాలామంది పెద్దలు కలవడం జరిగింది, నన్ను పిలిపించడం జరిగింది. తనే పిలిపించాడండి, అందరి దగ్గర తిప్పాడండి. అందరి దగ్గర నేను ఒకటే సమాధానం అండి, దానికి రిప్లై ఇచ్చేస్తే, నన్ను సెటిల్ చేసేస్తే నాకేం ఇబ్బంది లేదు అని. అధికారులు ఎంతవరకు చూస్తారంటే, సొసైటీలో ఉన్న డిస్ప్యూట్స్ లేకపోతే ఏ సొసైటీ అని నడిపేస్తారండి. సొసైటీలో డిస్ప్యూట్స్ ఉంటే అధికారులు చేయరండి, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే తప్పండి. మనం చేసే స్వార్థపూరిక పనులకి అవతల వాళ్ళని వెళ్ళి నిందించడం, ఇవన్నీ తను పంపించిన నోటీసులేనండి నాకు. ఓకేనా? సో దయచేసి నేను ఇప్పటికైనా పేరెంట్స్ అందరికీ నా మాటగా, నేను చెడ్డైపోయినా పర్లేదు, నా మాటగా నేను పేరెంట్స్ అందరికీ ఏం చెప్తున్నానంటే, పేరెంట్స్ దయచేసి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. ఓకేనా? నేను పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, ఒక వ్యక్తిని నమ్మి మీ పిల్లల జీవితాలు బలంగా పెట్టకండి. మంచి సంస్థలు ఇంకా బోల్డ్ ఉన్నాయండి ఎస్కోట్లో. మీకు ఏ సంస్థ నచ్చితే ఆ సంస్థలో మీ పిల్లలు తీసుకెళ్ళి జాయిన్ చేయండి. అవాస్తవాలు దయచేసి నమ్మకండి. అవాస్తవాల వల్ల ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, తన వీడియోలో అన్మిషా ప్రీ ఎడ్యుకేషన్ సొసైటీ అని చూపించాడు కనుక నేను ఇంత రెస్పాండ్ అవ్వాల్సిందండి. ఎందుకంటే దాంతో నాకు 6 నెలలుగా గొడవ ఉందండి. నా సంతకాలన్నీ తను ఇష్టానుసారంగా తను నచ్చినట్టు మాట్లాడేసుకొని తనకు నచ్చిందల్లా చేసేస్తే ఇవి ఊరుకోరండి, ఎవరు ఊరుకోరు. అది నొప్పి పడినోడికే ఈ బాధ తెలుస్తుందండి, నొప్పి లేనోడికి ఈ బాధ తెలియదండి. సరేనా? సో దయచేసి అందరూ ఈ విషయాల్ని తెలియపరుచుకొని వాస్తవాలు ఏదో తెలుసుకుంటారని నేను చెప్పడం జరిగిందండి. ఏపీ ఇన్స్టిట్యూట్ ఆయన ఒక్కైనే స్థాపించి ఆయన ఒక్కైనే ఏదో నిలబెట్టింది కాదండి. ఈరోజు వారు అనుభవిస్తుంది ఏదైతే ఉందో, కనీసం ఒక 5గురు తలుక చాలా త్యాగాలతో ఆయన ఈరోజు దాని మీద కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నాడండి. ఆ విషయం ఆయన గమనించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. పూర్తి వివరాలు నేను ఎలాగా కోర్టుకి అప్రోచ్ అవుతున్నానండి త్వరలోనే. ఆల్రెడీ ఇంకో కేసు తను వేసాడు కదండి, ఆ కేసు డిగ్రీకి రాబోతుంది. ఒకసారి ఆ కేసు కానీ డిగ్రీకి వస్తే నేను ఖచ్చితంగా అన్మిషా ప్రీ ఎడ్యుకేషన్ సొసైటీ తరపు నుంచి నేను పోరాడడానికి సిద్ధంగా అన్ని విధాలుగా ఉన్నాను. సో ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం. ఓకే, గణేష్ సార్ వ్యక్తిగతంగా పాఠాలు చెప్పడానికి ఈ రోజుకి కూడా ఆయన మంచిగానేనండి, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ డబ్బు వ్యామోహం ఏదైతే కలిగిందో ఆయనకి దురుద్దేశాలు అన్ని పనులు తప్పుడు పనులు చేస్తున్నారండి. ఇది మాత్రం అవాస్తవం అండి. దీని తక్షణం
ఆయన దీన్ని జనాల మధ్యలో కానీ ఆయన కానీ మనస్ఫూర్తిగా దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇకపై ఇలాంటి అవాస్తవ వీడియోలు అవాస్తవ ప్రచారాలు చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అవాస్తవ ప్రచారాలు ఇక మీద చేసినట్టయితే దాని మీద కూడా తక్షణం చర్యలు ఏ విధంగా నేను పోరాడాలో నేను పోరాడతానండి. ఆయన ఎలాగే చచ్చిపోతే పర్లేదు అన్నాడు, నేను చచ్చిపోయినా పర్లేదండి. మంచి విద్య కోసం నేను 18 ఏళ్ళుగా చేస్తున్న పోరాటంలో ఒక అతను అడ్డగోలుగా డబ్బుల కోసం చేస్తున్న పనిని ఖచ్చితంగా అడ్డుకుంటానండి. ఎట్టి పరిస్థితిలో దాన్ని విడిచే పని అయితే లేదండి. ఉంటానండి, సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.